చందమామ కథ. కోటలో కుక్కలు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలన చేసే కాలంలో బోధిసత్వుడు రుద్రభూమిలో సునకంగా జన్మించి వందల కొలది కుక్కలు గల ఒక పెద్ద మందకు నాయకుడిగా ఉంటూ వచ్చాడు. ఒక రోజున బ్రహ్మదత్తుడు మేలుజాతి తెల్లటి గుర్రాలను పూంచిన తన అందాల రథం మీద విహారం కోసమని వెళ్లి సూర్యాస్తమయం అయ్యేసరికల్లా మళ్లీ కోటకు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత రథాన్ని పెరట్లో వదిలేశారు పరిచారకులు. ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి రథం పూర్తిగా తడిసిపోయింది. పైగా రాజుగారి పెంపుడు కుక్కలు మేడ దిగి వచ్చి రథం మీద ఉండే తోలు సామాగ్రిని అంతటిని కొరికి ముక్కలు చేసినాయి. మర్నాడు పరిచారకులు రాజు వద్దకు పోయి, ప్రభు, కుక్కలు వచ్చి మన రథం సామాగ్రినంతటిని కొరికి పోగులు పెట్టినాయి అని ఫిర్యాదు చేశారు. ఈ మాట వినడంతోనే రాజుకు కుక్కల మీద కోపం వచ్చింది. వెధవ కుక్కలు, కంటబడిన కుక్కనల్లా పట్టి చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఇలా ఆజ్ఞ ఇవ్వగానే రాజ్యంలో కుక్కల వధ ప్రారంభమైంది. కంటబడిన కుక్కనల్లా రాజుగారి తలారి వాళ్లు పట్టి చంపుతూ వచ్చారు. ఈ గొడవ ఎక్కువ కాగానే రాజ్యంలో కుక్కలన్నీ కలిసి బోధిసత్వుడు ఉండే రుద్రభూమికి వెళ్ళినాయి. ఏమిటి, మీరందరూ ఎందుకిలా పరిగెత్తుకొచ్చారు అని అడిగాడు బోధిసత్వుడు ఆత్రంగా. ఏలిక, ఇంకేముంది, మన జాతిని నాశనం చేసే ముసలం పుట్టిందిప్పుడు. రాజుగారి రథం మీది తోలు ముక్కలను ఏవో కుక్కలు కొరికివేశాయట. ఈ మాట తెలియగానే ప్రభువులు మండిపడి కుక్క జాతినే కంటపడకుండా నిర్మూలనం చేయమని ఆజ్ఞ ఇచ్చారట అని విన్నవించుకున్నాయి ఆ కుక్కలు. అప్పుడు బోధిసత్వుడు ఇలా తలిచాడు, బయట ఉండే కుక్కలు కోట లోపలికి వెళ్ళడానికి ఎంత మాత్రమూ సాధ్యపడదు. ఎందుకంటే భటులు అహోరాత్రాలు కాపలా కాస్తూనే ఉంటారు కనుక. కాబట్టి ఇది కోటలో ఉండే కుక్కలు చేసిన పనే గాని వేరేమీ కాదు. ఈ మాట నిజం. నేరం చేసిన కుక్కలు బాగానే ఉన్నాయి. ఏ పాపం ఎరుగని నా కుక్కలు నిష్కారణంగా బలి కావలసి వచ్చింది. ఇలా ఊరుకుంటే ఎలాగా? నేరం చేసిన కుక్కలు ఏవో కనుక్కొని రాజుకు పట్టి ఇచ్చి నా కుక్కలను నేను రక్షించుకోవడం ధర్మం కాదా? ఇలా తలచి బోధిసత్వుడు తన కుక్కలతో, మీరేమీ భయపడకండి, మిమ్మల్ని రక్షించే భారం నాది. నేను రాజు వద్దకు పోయి వస్తా. నేను వచ్చే వరకు మీరిక్కడనే ఉండండి అని చెప్పి సముదాయించాడు. అలా సముదాయించిన బోధిసత్వుడు తన మనసులో, ధర్మం జయించుగాక, రాజు న్యాయంగా పాలించుగాక అని అనుకుంటూ బయలుదేరాడు. ఇదిలా ఉండగా కంటబడిన కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞ ఇస్తూనే రాజు వచ్చి దర్బారులో న్యాయస్థానమందు ఆసీనుడయ్యాడు. అప్పుడు బోధిసత్వుడు రాజు ఎదుట నిలబడ్డాడు. రాజుగారి పరివారం ఆ కుక్కను పట్టుకోబోయారు. కాని పట్టవద్దు అని రాజు వారిని ఆటంకపరిచాడు. బోధిసత్వుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, కుక్కలన్నిటినీ చంపివేయమని ఆజ్ఞాపించింది తమరేనా అని అడిగాడు. అవును అన్నాడు రాజు. అవి చేసిన తప్పేమిటి రాజా అని మళ్లీ అడిగాడు బోధిసత్వుడు. మా ఆస్థానపు రథానికి గల సామాగ్రిని కొరికివేసినాయి అని చెప్పాడు రాజు. సరే, ఆ కొరికిన కుక్కలేవో తమకు ఆనవాలు తెలుసా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. తెలియదు అన్నాడు రాజు. మరి నేరం చేసిన కుక్కలేవో తెలుసుకోకుండా కంటబడిన కుక్కలన్నిటినీ చంపివేయమండం న్యాయమేనా? నిరపరాధులను నిష్కారణంగా చంపడమేనా ధర్మం అని అడిగాడు బోధిసత్వుడు. మా రథం సామాగ్రిని పాడు చేయడం వల్లనే కుక్క జాతిని నాశనం చేయమంటున్నాం అని చెప్పాడు రాజు. అయితే మీ పరిచారకులు కుక్కలన్నిటినీ చంపుతారా లేక కొన్నిటిని వదిలిపెడతారా అని మళ్లీ ప్రశ్నించాడు బోధిసత్వుడు. అన్నిటినీ చంపరు. మా కోటలో ఉండే ఉత్తమ జాతి శునకాలను తాకరు అని చెప్పాడు రాజు. అప్పుడు బోధిసత్వుడు, ప్రభు, ఇప్పుడే కదా తమరు మా రథం సామాగ్రి కొరికివేయడం చేత కంటబడిన కుక్కనల్లా చంపివేసి
కుక్క జాతినే నాశనం చేయవలసిందని ఆజ్ఞాపించాము అని సెలవిచ్చారు. మళ్ళీ తమరే సెలవిస్తున్నారేమిటి మా కోటలో కుక్కలను మాత్రం తప్పించి అని? దీని బట్టి చూడగా దేవరవారికి పక్షపాతం, ద్వేషం, అవివేకం, భయం అనే 4 అవగుణాలు పట్టినట్టుగా కనబడుతున్నది. ఇవి ఎంత మాత్రము రాజలక్షణాలు కావు. న్యాయ విచారణ చేసే ప్రభువులు నిష్పాక్షికంగా ఉండాలి. కానీ ఇప్పుడు తమ ఆజ్ఞ వల్ల కోటలో కుక్కల మటుకు సురక్షితంగా ఉండడం, ఏ పాపము ఎరుగని ఊరి కుక్కలన్నీ నిష్కారణంగా బలి కావడం జరుగుతున్నది. న్యాయం ఎంత మాత్రము పరిపాలింపబడ్డం లేదు అన్నాడు బోధిసత్వుడు. ఈ మాటలు వినేసరికి రాజు హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. మరైతే మా రథం సామాగ్రిని పాడు చేసిన కుక్కలు ఏవో నీ బుద్ధిబలం ఉపయోగించి చెప్పగలవా అని అడిగాడు. అప్పుడు బోధిసత్వుడు చెప్పలేకేం అంటూ మన కోటలో ఉంటున్న మేలుజాతి కుక్కలే అని చెప్పాడు బోధిసత్వుడు. అదేం మాట అన్నాడు చిరాకుతో రాజు. కావలిస్తే రుజువు చేయగలను ప్రభు అన్నాడు. అందుకు బదులుగా బోధిసత్వుడు ఏది చేయి చూద్దాం అన్నాడు రాజు. కొంచెం మజ్జిగ, గరికి పోచలు తెప్పించి కోటలోని కుక్కలు రప్పించమన్నాడు బోధిసత్వుడు. ఆయన సలహా ప్రకారం మజ్జిగలో గరిక పోచలు ముక్కలు చేసి పడవేసి ఆ కుక్కలకు పట్టించారు. వెంటనే ఒక్కొక్క కుక్క వాంతి చేసుకోవడం ప్రారంభించింది. అవి మింగిన తోలు ముక్కలన్నీ ఒక్కటి కూడా మిగలకుండా బయటపడినాయి. రాజా, తెలిసిందా ఇప్పుడు? నీ పనివాళ్లు మీ కుక్కలకు ఆహారం సరిగా పెట్టకపోవడం చేత కడుపు మాడి అవి తోళ్లు కొరుక్కు తినవలసి వచ్చింది అని చెప్పాడు బోధిసత్వుడు. రాజు పరమానంద భరితుడై ఈయన సునక రూపంలో ఉన్న బోధిసత్వుడు తప్ప వేరెవరూ కాదు అని నిశ్చయించి తన ఛత్రం బోధిసత్వుడికి పట్టించాడు. అప్పుడు బోధిసత్వుడు, రాజా, న్యాయ పరిపాలన చేయడమే రాజలక్షణం అని చెబుతూ ఇంకా అనేక రాజధర్మాలు ఉపదేశించాడు. ఈ బోధలు విన్న తర్వాత రాజు ప్రతి జీవిని దయగా చూడవలసిందని పరివారానికి చెప్పాడు. ఆనాటి నుంచి కోటలో ఉండే కుక్కలకే కాక రాజ్యంలోని కుక్కలన్నిటికీ రోజు ముప్పొద్దులా తగిన ఆహారం పెడుతూ కావలసిన సదుపాయాలన్నీ అమర్చమని ఆజ్ఞాపించాడు. కుక్కల విషయంలోనే కాదు, బోధిసత్వుడి బోధలు ఎల్లప్పుడూ వింటూ రాజు తన జీవితంలో అనేకమైన మంచి కార్యాలు చేసి కైవల్యం పొందాడు. ఈ విధంగా సునక రూపంలో బోధిసత్వుడు 10,000 సంవత్సరాల పాటు లోకానికి ఉపదేశాలు చేసి ఎంతో మందికి తరుణోపాయం చూపించి ధన్యుడయ్యాడు.